హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మినప పెరుగు పునుగులు చేస్తున్నానండి. చూడండి, పొట్టుపప్పుతో చేసినటువంటి మినపప్పుతోటి ఆ మినపప్పుని బాగా చక్కగా మనం పొట్టంతా వెళ్ళిపోయే వరకు ఉంచుకొని కొద్దిగా అక్కడక్కడ మినపప్పు పొట్టు ఉండే వరకు చూసుకొని చక్కగా మిక్సీ పట్టుకుని ఈ విధంగా చక్కగా ఇందులో సాల్టు, ఆనియన్, జీలకర్ర అన్నీ వేసుకొని మనం పునుగులు రెడీ చేసుకోవాలి. ఈ విధంగా సిమ్లోనే ఉడకాలండి. సిమ్లో ఉడికితే కనుక ఇదిగోండి ఈ విధంగా ప్రాపర్గా ఉడుకుతుంది. అదే హైలో పెట్టు కుక్ చేస్తే కనుక మధ్యలో ఉడకదండి, పప్పు అనేది అలాగే ఉండిపోతుంది పచ్చి పచ్చిగా. చక్కగా సిమ్లో పెడితేనే ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి చక్కగా చుట్టూతా చక్కగా లోపల కూడా బాగా ఉడికి ఇలా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చినటువంటి పునుగుల్ని చూడండి చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం పక్కన కొంచెం వాటర్ పెట్టుకుని గిన్నెలో ఆ గిన్నెలో వేసేయాలండి. పునుగులన్నింటినీ వేడి మీదే వేసేయాలి. ఇలా వేస్తే చక్కగా ఆ పునుగుల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసి చక్కగా వాటర్ అనేది ఈ పునుగుల లోపలికి వెళుతుందండి. అప్పుడు మనం ఈ పునుగుల్ని చక్కగా స్విచ్ చేసేసి కొంచెం లైట్గా పిండేసుకుని చేతితోటి మనం పెరుగు దానిలో వేసేయాలి. ఇప్పుడు నేను ఈలోపు పచ్చిమిర్చి, ఆనియను, అలాగే జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, పుదీనా, అల్లం మొత్తం అన్నీ కలిపి ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి పునుగులు చక్కగా నాని కదా, ఒక 10 మినిట్స్ ఇలాగ స్వీట్ చేసేసి ఇలా పిండేసుకుని మనము పక్కనే చక్కగా ఒక పెరుగు కలిపి పెట్టాం కదా, మరీ చిక్కగా కాకుండా మీడియంగా కలిపి పెట్టాం కదా, అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసినటువంటి ఏ అయితే ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అవి ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేయాలండి. చూడండి చక్కగా పీల్చుకుంటుంది. ఏదైతే మనం నానబెడతాం కదా, మరి పిండుతాం కదా, ఇప్పుడు పెరుగులో వేయంగానే చక్కగా అవి మళ్ళీ ఏదైతే వాటర్ ఉంటుందో పెరుగులో ఆ వాటర్ అంతా మళ్ళీ పీల్చుకుంటుందండి. ఇంక ఈ విధంగా కలిపేసుకుని నేను తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక ఆయిల్ కొద్దిగా వేసుకుని అందులోనే కొద్దిగా నెయ్యి వేసి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. తాలింపు నేను ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర మాత్రమే వాడుతున్నాను. చూడండి ఈ విధంగా తాలింపు వేసుకుని ఇప్పుడు ఈ పెరుగులో వేసేసుకుని కలుపుకోవాలండి. పునుగుల్లోనూ చూడండి ఈ విధంగా పెరుగు పునుగుల్లో వేసి ఇలా కలిపేసి చక్కగా కలిపిన తర్వాత ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. చూడండి మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని చక్కగా మనం బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్ కానీ, నైట్ బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ టైంలో ఇది తింటే కనుక చాలా హెల్దీగా ఉంటుందండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. వీలైన వారు ట్రై చేయండి. ఆయిల్ మనకి వేసిన ఏదైతే తాలింపు ఉందో ఆ తాలింపులో మాత్రం ఆయిల్ ఉంటుందండి. చూడండి ఈ విధంగా చక్కగా మెత్తగా అయ్యి భలే బాగుంటుందండి ఇది టేస్ట్. నేను ఇందులో అల్లం కూడా వేసాను, అలాగే ఉల్లిపాయ వేసాను కాబట్టి నానిన తర్వాత అసలు ఆ ఫ్లేవరు ఈ పెరుగుకి పునుగులకి పట్టి చాలా టేస్టీగా ఉందండి. చక్కగా డైజెషన్ ప్రాబ్లం కూడా రాదు, మనకి అల్లము జీలకర్ర ఉంటుంది కాబట్టి. చూడండి ఈ విధంగా చక్కగా మెత్తగా భలే అసలు చాలా దగ్గరగా అయ్యి భలే బాగుందండి చూడడానికి కూడా. ఇది హెల్దీ రెసిపీ. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క చిన్న సబ్స్క్రైబ్ నాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.